మాస్టర్ అరుణ్ ఎన్నో మంచి మంచి సినిమాలు చేస్తున్నాడు. కానీ ఎవరు ఊహించని విధంగా ఇటీవలనే గద్దర్ అవార్డు విన్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు కట్ చేస్తే మళ్ళీ ఇప్పుడు నేషనల్ అవార్డు. ఒక చిన్న కథ కాదు, ఈ సినిమాకే అక్కడ గద్దర్ అవార్డు వస్తే ఇప్పుడేమో నేషనల్ అవార్డు గెలుచుకోవడం జరిగింది. ప్రస్తుతం అరుణ్ నా దగ్గర ఉన్నాడు. అరుణ్, నీకు నిజంగా కంగ్రాచులేషన్స్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. 2 అవార్డ్స్, అప్పుడు అది ఇప్పుడు ఇది. ఎలా ఉంది నీ ఫీల్, ఎలా ఉంది? ఎవరు కూడా ఇట్లా వచ్చిన అవార్డ్స్ ఇంతవరకు రాలేదు తెలుగు ఇండస్ట్రీలో. ఇట్లా గెలుచుకున్న వాళ్ళు అయితే ఎవరు లేరు నాకు తెలిసి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది సార్. ఫస్ట్ గద్దర్ అవార్డు అసలు వస్తుంది అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ గద్దర్ అవార్డు అయితే వచ్చింది. ఫైనల్గా నేషనల్ అవార్డ్స్ కూడా మా టీం అన్నారన్నమాట, నీకు తప్పకుండా వస్తుంది అని. అంతలా ఊహించలేదు, కానీ అవార్డు వచ్చింది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. ఈ అవార్డు వచ్చిన ఫస్ట్ నీకు ఎవరు చెప్పారు ఇట్లా నీకు నేషనల్ అవార్డు వచ్చింది? షూట్ టెర్రస్ మీద అవుతుంది, అమ్మ కింద నుండి పరిగెట్టుకుని వచ్చి అవార్డు వచ్చింది అని చెప్పారు నాకు. ఆ తర్వాత ఎవరు మీ యూనిట్, ఆ సినిమా యూనిట్ కానీ ఇప్పుడు చేస్తున్న యూనిట్ కానీ వాళ్ళు ఎలా రెస్పాండ్ అయ్యారు ఏంటి? చాలా బాగా రెస్పాండ్ అయ్యారు, అందరూ కంగ్రాట్స్ చెప్పారు. ఒక చిన్న కేక్ కటింగ్ కూడా చేశారు. సో చాలా బాగా చేశారు. ఇప్పుడు నీ పైన చాలా పెద్ద బాధ్యత కదా, ఎందుకంటే నువ్వు చూసేసుకునే ఆ క్యారెక్టర్స్, ఎందుకంటే ఇలాంటి క్యారెక్టర్ ఇన్స్పైర్డ్గా ఉంటే 10 మందికి ఉపయోగపడుతుంది, ఇలాంటివి ఉండాలి అనేది ఒకటి ఉంటుంది. సో నీకు ఎలా అనిపించింది? ఇప్పుడు ఎలాంటి క్యారెక్టర్లు నీకు ఇష్టం, ఎట్లా చేయబోతు? అంటే ఒక మంచి దానికంటే ఒక మంచి రోల్ ఉండాలి మూవీలో. కొంచెం ఈ పిల్లాడు బాగా కనిపిస్తున్నాడు, బాగా యాక్ట్ చేస్తున్నాడు అన్న క్యారెక్టర్లో ఆ హ్యాపీనెస్, ప్రజలకు చూపించే ఎక్స్ప్రెషన్స్, అంటే సినిమా చేస్తే ఖచ్చితంగా అవార్డు కొట్టాలి అన్న మూవీస్ ఏమైనా వస్తే చేయాలనుకుంటున్నా. అసలుకి నీకు నేషనల్ అవార్డు వస్తుందని ఉందా? అసలు ఎక్స్పెక్ట్ చేసేవా? ఎందుకంటే అందరు చాలామంది అప్లై చేస్తుంటారు, కాకపోతే ఎట్లా వస్తుందా రాదా అనేది. ఆ తర్వాత అప్లై చేసిన తర్వాత నీకేమనిపించింది అసలు? అంటే అసలు అవార్డు వస్తుందని అనుకోలేదు. సో మామూలుగా మా వాళ్ళు అప్లై చేశారు, ఒక చిన్న హోప్ వస్తే బాగుంటుంది అని. సక్సెస్ఫుల్లీ వచ్చింది. నీ స్కూల్ ఫ్రెండ్స్ వీళ్ళు అందరు ఎలా రియాక్ట్ అవుతున్నారు? వాళ్ళు ఎట్లా వచ్చారు? అందరూ ఫోన్ చేసి కాంగ్రాట్స్ చెప్తున్నారు. టీచర్స్ అందరూ ఫోన్ చేశారు, చాలా హ్యాపీగా ఉన్నారు. నేను ఎంతవరకు రాగలిగానంటే మా పేరెంట్స్, మా స్కూల్ సపోర్ట్, వీళ్ళతోనే నేను రాగలిగాను. పేరెంట్స్ నీకు సపోర్ట్ ఉందన్నావు కదా, ఈ అవార్డు వచ్చిన తర్వాత అమ్మ ఎలా ఫీల్ అయ్యారు? ఆమె కళ్ళల్లో ఎలా హ్యాపీనెస్ చూసారు? ఒక్కసారిగా ఆవిడ నవ్వుతూ ఆనంద బాష్పాలతో ఏడుస్తుంటే అమ్మ దగ్గర ఎప్పుడు అలా చూడలేదు, ఫస్ట్ టైం అంత హ్యాపీనెస్ చూడడం. యాక్చువల్లీ మీరు ఉండేది వైజాగ్, కానీ మీరు షూటింగ్ మొత్తం కూడా ఇప్పుడు హైదరాబాద్. వైజాగ్ నుంచి ఇక్కడ రావాలంటే ఆ ట్రావెలింగ్ చాలా ఇబ్బంది. నీ స్కూల్స్ అట్లా అది ఇబ్బంది, నీకు ఈ ట్రావెలింగ్ జర్నీ, అసలు హెల్త్ ఇవన్నీ కదా. ఎట్లా అనిపించింది అసలుకి? చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి స్టార్టింగ్లో, హెల్త్ ప్రాబ్లమ్స్ అని అవని ఇవన్నీ, కానీ అన్నీ ఫేస్ చేసుకొని రావడం వల్లే ఈరోజు నేషనల్ అవార్డు కొట్టగలిగారు. ఇప్పుడు దీని తర్వాత సమ్మర్ హాలిడేస్ ఇప్పుడు చేస్తున్నావు కదా, అది కూడా మళ్ళీ చిల్డ్రన్ మూవీయే. ఎలా ఉంది అందులో నీ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది? అందులో కూడా నెక్స్ట్ మళ్ళీ అవార్డు ఎక్స్పెక్ట్ చేయొచ్చా? చేయొచ్చు. మా డైరెక్టర్ గారు అయితే ఒకటే అన్నారు, నువ్వు 35 మూవీతో ఒక నేషనల్ అవార్డు కొట్టావు, సమ్మర్ హాలిడేస్తో ఇంకో అవార్డు కొడతావు, నాది గ్యారంటీ అని. సో అంటే ఇప్పుడు ఈ అవార్డు వచ్చిన తర్వాత నీకు అసలు ఫుల్ డిమాండ్ ఇది ఉంటుంది, ఇంకా ఫుల్ బిజీ. మరి ఎట్లా నీ ఎడ్యుకేషన్ని దీన్ని ఎట్లా బ్యాలెన్స్ చేసుకుంటావు ఈ సినిమాల్లో ఎట్లా? అంటే మూవీస్ వస్తేనే హైదరాబాద్ వస్తాను, లేకపోతే వైజాగ్లో ఉండే ఎడ్యుకేషన్ చూసుకుంటాను. అదే ఇప్పుడు వరుసగా ఇంకా ఇప్పుడు నీకు నేషనల్ అవార్డు అంటారు కదా, పేరు మొత్తం నేషనల్ లెవెల్లో వినిపించింది. సో కేవలం తెలుగు మాత్రమే కాదు, అదర్ లాంగ్వేజెస్ రావచ్చు, హిందీ రావచ్చు, తమిళ్, మలయా ఇట్లా కూడా చేయొచ్చు, చూడొచ్చు. ఆల్రెడీ ఈ సినిమా మిగతా లాంగ్వేజ్లో కూడా డబ్ అయింది కాబట్టి ఇప్పుడు ఇంకా ఇది ఉంటుంది కదా, ఎలా అనిపిస్తుంది మరి? వాటిని ఎట్లా చూస్ చేసుకుంటావు?
ఒకవేళ లాంగ్ షూట్స్ పడితే మా ప్రిన్సిపల్స్ అన్ని రిక్వెస్ట్ చేసి మా ఫ్రెండ్స్ రిక్వెస్ట్ చేసి క్లాసెస్ ఆన్లైన్లో ఉండడం కానీ ఏమైనా చేస్తాను. బుక్స్ అక్కడి నుండి ఇక్కడికి తెచ్చేసుకొని ఇక్కడే రాసుకోవడం, ఇక్కడే ప్రిపేర్ అవ్వడం. ఎగ్జామ్స్ ఉన్నప్పుడు స్కూల్కి వెళ్ళి రాసి రావడం అలా అంటే బిఫోర్ నీకు ఇలా ఇచ్చారా అట్లా? ఇచ్చారు. 35 మూవీ చేస్తున్నప్పుడు లాంగ్ డేస్ పడినప్పుడు ఆన్లైన్ క్లాసెస్ తీసుకున్నాను. బుక్స్ తెచ్చుకొని హైదరాబాద్లో చదువుకొని ఎగ్జామ్స్ ఉన్నప్పుడు వైజాగ్ వెళ్ళి రాసేసి వచ్చాను కూడా. ఎట్లా చదివావు మరి? నీకు షూటింగ్ అంటే ఫుల్ టైర్డ్ అయిపోవాలి, బాడీ మెంటల్గా ఫిజికల్ అసలు మొత్తం టైర్డ్ అయిపోతావు కదా. అది మళ్ళీ ఇటు స్టడీ, ఈ రెండు ఎట్లా కరెక్ట్ బ్యాలెన్స్ చేసుకున్నావు? అంటే షూట్ రెస్ట్ డేస్ వస్తాయి కదా, ఆ టైంలో నేను ఒక హాఫ్ డే కూర్చొని మొత్తం ప్రిపేర్ అవుతాను అనమాట. నేనంటే బుక్లో ఉన్నది యాజ్ టీజ్గా ఏది చదవను. ఫస్ట్ చదువుతాను, సబ్జెక్ట్ ఏముందో మైండ్లోకి ఎక్కించుకొని నా ఓన్గా రాస్తాను. స్కూల్లో మరి మొత్తం టీచర్స్ అందరూ నీకు మంచి కోఆపరేట్ చేస్తున్నారా? చాలా బాగా కోఆపరేట్ చేస్తారు మా ప్రిన్సిపల్ సార్తో సహా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ప్రిన్సిపల్ సార్, థ్యాంక్ యూ మా స్కూల్ అందరికీ థ్యాంక్ యూ. ఇప్పుడు అరుణ్ ఇంకా ఎలాంటి స్టోరీస్ ఇష్టపడతాడు? సినిమాలు ఫ్యూచర్లో ఎలాంటి చేయాలని నీ డ్రీమ్? యాక్షన్ మూవీస్ చేయాలనేదే నా డ్రీమ్ అన్నమాట. మంచి యాక్షన్ సైఫై మూవీ లాంటిది. యాక్షన్ మూవీస్ అంటే అంటే ఇప్పుడు చైల్డ్గా ఉన్నప్పుడే చేస్తావా, లేకపోతే పెద్ద అయ్యాక చేస్తా. పెద్దయ్యాక అప్పుడు యాక్షన్ మూవీస్, ఇప్పుడు మాత్రం చిన్నపిల్లలు. మరి ఇటు స్కూలు, ఇటు సినిమా షూటింగు, మరి నీ ఆటలు పాటలు నీ వీటిని అట్లా ఆడతావా అసలు ఏమన్నా ఫ్రెండ్స్తో? సండేస్ వస్తే రోజు ఫుల్ ఆడుకుంటాను చెల్లితోని. మా ఫ్రెండ్స్ వస్తారు, వాళ్ళతో కూడా డైలీ క్రికెట్ ఆడతాను అనమాట. డైలీ మీన్స్ సండేస్ షటిల్ ఆడతాను, క్రికెట్ ఆడతాను. మా చెల్లితో వాలీబాల్ కూడా ఆడతా అప్పుడప్పుడు. అమ్మా బాగా ఈ ఆటలు కూడా. మరి ఇప్పుడు ఆర్టిస్ట్ మరి ఇంకేమన్నా నీ పెర్ఫార్మెన్స్ ఇంకా బెటర్గా ఇంకా ఎక్కువ చేసుకోవాలి ఇంట్లో అనే ఏమన్నా అవి కూడా ప్రాక్టీస్ ఏమైనా ఉందా? ఉంది. అంటే యాక్చువల్లీ నేను సంగీతం నేర్చుకుంటాను అనమాట, ఫ్లూట్. సో ఫ్లూట్ కూడా నేర్చుకుంటాను. మూవీస్లో ఏమైనా ఛాన్స్ వస్తే ఫ్లూట్ కూడా వాయిస్తాను. ఇప్పుడు తెచ్చావా ఫ్లూట్? వైజాగ్లో. మరి సంగీతం నేర్చుకుంటా అంటే పాటలు పాడటం, సింగింగ్ అట్లా ఏమైనా ఉందా? సింగింగ్ అంటూ ఏం లేదు కానీ ఫ్లూట్ మీద పాటలు వాయిస్తాను అనమాట. నీకు బాగా ఇష్టమైన పాట ఏది? అంటే నువ్వు చేసిన ఆ సినిమా దాంట్లో, దాని తర్వాత ఇప్పుడు కొన్ని వచ్చినాయి కదా వాటితో పాటు. నీలిమేఘంలో నా ఫేవరెట్ సాంగ్, ఇంకా సయ్యారే సయ్యారే, ఈ రెండు నా ఫేవరెట్ సాంగ్స్. మరి సినిమాలు చూస్తుంటావా? యా చూస్తా. ఎలాంటి సినిమాలు చూస్తావు? ఎక్కువ అంటే యాక్షన్, డ్రామా, ఎమోషనల్ మూవీస్ ఎక్కువ చూస్తూ ఉంటాను. ఎమోషనల్ ఎందుకు ఇష్టం? అంటే నీ ఏజ్ చిన్నది, నీకు ఏంటంటే ఎంటర్టైన్మెంట్ సినిమాలు కావాలి, నవ్వుతూ ఆడుతూ పిల్లలతో, ఇవి కదా నువ్వు చేస్తున్న సినిమాలు కూడా ఇవే కదా. ఎమోషనల్ ఎందుకు కనెక్ట్ అవుతున్నావు? ఎమోషనల్ మూవీస్ చూసేటప్పుడు వాళ్ళు ఎలా యాక్ట్ చేస్తున్నారు అన్న దాన్ని బట్టి మన దాన్ని కూడా డెవలప్ చేసుకోవచ్చు అన్నమాట, మన స్కిల్స్ కూడా. ఈ మధ్య ఏ సినిమా చూసి? ఈ మధ్య ఎమోషనల్ మూవీ అంటే లెనిన్ చూసా. ఎలా అనిపించింది? సూపర్, బాగుంది. నీకు అందులో అవకాశం పిలవలేదా? అంటే పిలిచారు, బట్ నా ఏజ్కి అఖిల్ ఏజ్కి సరిపోలేదు అన్నమాట. సో స్టోరీ కూడా లైట్గా చేంజ్ చేసి వేరే అబ్బాయిని పెట్టారు. ఇప్పుడు ఈ సినిమా తర్వాత ఇంకా నెక్స్ట్ ప్రాజెక్టులు ఏమున్నాయి? సమ్మర్ హాలిడేస్ తర్వాత ఇంకా ఏమున్నాయి? ప్రజెంట్ అయితే ఏమీ లేవు సార్. ఈ సమ్మర్ హాలిడేస్ ఒకటే ఉంది. ఇది అయిపోతే ఇంకా వైజాగ్ వెళ్ళి స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. నీది మెయిన్ లీడేనా దీంట్లో కూడా? సమ్మర్ హాలిడేస్ నీవు రోహన్ ఇద్దరు కలిసి చేస్తున్నారు కదా, ఇద్దరు ఫ్రెండ్సా ఎట్లా, ఎలా ఉంటుంది క్యారెక్టర్? ఇద్దరు ఫ్రెండ్సే సార్. అంటే సమ్మర్ హాలిడేస్కి ఒక అబ్బాయి ఊరు వస్తాడు, ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటారు అన్నమాట, కష్టాల నుండి ఎలా బయటపడతారు అనేది. ఇప్పుడు నీకు నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన నుంచి ఒక ట్వీట్ రావడము, మంచిగా మీ అందరికీ ఇది చేశారు కదా, ఇటు మెగాస్టార్ చిరంజీవి గారు కూడా, ఎట్లా అనిపించింది నీకు ఏంటి? ఫస్ట్ వాళ్ళ ట్వీట్ పెట్టారనగానే ఆశ్చర్యపోయాను, షాక్ అయ్యాను అనమాట. ఆ తర్వాత
చాలా హ్యాపీ అనిపించింది. వాళ్ళు కూడా నా ట్వీట్ పెట్టారు అంటే. ఒకవేళ కలిసే అవకాశం వస్తే కలుస్తావా? ఎవరిని కలుస్తావు ముందు? ముందు చిరంజీవి సార్ని కలుస్తాను, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ సార్. ఆల్ ది బెస్ట్ నాన్న. ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలి నువ్వు. ఆ? ఇట్లనే ఇంకా అవార్డ్స్ ఎక్కువ తెచ్చుకోవాలి, ఇంకా నేషనల్ అవార్డ్స్ మంచి. ఎందుకంటే దేశం గర్వించదగ్గటువంటి ఒక మంచి నేమ్ ఇప్పుడు నీకు వచ్చింది. ఇన్ని రోజులు 2 తెలుగు స్టేట్స్కి మాస్టర్ అరుణ్ అనేది తెలుసు, కానీ ఇప్పుడు దేశం మొత్తం నేషనల్ లెవెల్లో తెలిసింది. సో ఇలాగే నువ్వు ఇంకా ఎక్కువ విన్ అవ్వాలి అని కోరుకుంటున్నాను. లాస్ట్ ఫైనల్గా నీ ఫ్యాన్స్కి ఏం చెప్తావు? 35 మూవీని ప్రజలందరూ వాళ్ళ గుండెల్లో పెట్టేసుకున్నారు, ఆ అరుణ్ అన్న క్యారెక్టర్ని. వాళ్ళ అభిమానం ప్రేమతోనే నేను ఈ నేషనల్ అవార్డు అందుకోగలను. సో థ్యాంక్ యూ అందరికీ, థ్యాంక్ యూ సో మచ్. ఇది మాస్టర్ అరుణ్ ఇటీవల 2 అవార్డ్స్, గతంలోనేమో గద్దర్ అవార్డు, ఇప్పుడేమో నేషనల్ అవార్డు విన్ అవ్వటం జరిగింది. ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ కూడా చేయబోతున్నాడు. మొత్తం ఇండస్ట్రీ నుంచి కూడా మంచి ఎంకరేజ్మెంట్ కూడా అరుణ్కి వస్తుంది. ఇలాగే సక్సెస్ఫుల్ మూవీస్ చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. కెమెరామెన్ పాషాతో వెంకట్, 10 TV.